మనకు తెలిసిన సహోదరి సహోదరులు, మన ఇరుగు పొరుగు వారు ఎవరైనా సరే వారికి ఉన్న పరిస్థితులను బట్టి, వారికి ఉన్న ఇబ్బందులను బట్టి, వారు ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే మనం సహాయం చేయకుండా దేవుడు మిమ్మల్ని దీవించును గాక అని అంటే బాగోదంట. ఇక్కడ దేవుని ఒక వాక్యం అదే చెబుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. నీకు సహాయం చేయగల సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చి నీవు సహాయం చేయకుండా మీ కొరకు మేము అనుదినము మా ప్రార్థనలో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటాము అని అంటే విశ్వాస సంబంధమైన క్రియలు కావంట. వారు ఏదో ఒక అవసరతలో ఉంటే, ఏదో ఒక అక్కర్లో ఉంటే మనం సహాయం చేయకుండా మీ కొరకు అనుదినము మేము చాలా ప్రార్థన చేస్తున్నామండి, దేవుడే మీకు సహాయం చేస్తాడంటే కాకోలంలో వచ్చి ఏలియాని పోషించినట్టుగా కాకోలనేమో దేవుడు పంపిస్తాడు. అవసరమైతే పంపిస్తాడు, అక్కడికి ఎవరో వెళ్ళటానికి వీల్లేదు. ఏలియా దాక్కొని బతుకుతున్నాడు కనుక దేవుడు కాకోలంలో వాడుకున్నాడు. మనుషులుగా మనమందరము, సంఘంగా మనమందరము ఉన్నాం కనుక ఒకరి పట్ల ఒకరము ప్రేమ కలిగి విశ్వాస సంబంధమైన క్రియలు, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరి అవసరతలో ఒకరు పాలి భాగస్తులవుతూ నీకు చేతనైన సహాయమే చేయి. ఒకవేళ ఏ సహాయం లేదా వాళ్ళని బలపరచు, పలకరించు, సహాయం చేసే వారికి చెప్పు, వారి గురించి వీళ్ళకి కొద్దిగా సహాయం చేయండి, మీరు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించుడు గాక అని అంటే ప్రయోజనం లేదంట. మరి సమాధానంగా వెళ్ళుడంటే అంతే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు మిమ్మల్ని ఆస్వాదించుడు గాక అని అంటే నీ పాకెట్లో డబ్బులుండి వారికి అవసరం ఉండి ఒక 10 రూపాయలు ఇచ్చి నువ్వు కాఫీయో టీయో తాగమని చెప్పకుండా ఉంటే సమాధానంగా ఆ ప్రైజ్ లాడ్ అంటే ఆ ప్రైజ్ లాడ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆ వందనాలండి అంటే విశ్వాస సంబంధమైన క్రియలు కావంట. అంత్య దినాల్లో ప్రేమ చల్లారిపోతుందని చెప్పేసి దేవుని ఒక వాక్యము ముందుగానే చెప్పింది. నా సహోదరులారా, క్రియలు లేని విశ్వాసము మృతము. సంఘంలో ఉన్న మనమందరము, సంఘ సభ్యులమైన మనమందరము, మనకు శిరస్సు దేవుడు, మనందరము అవయములు గనక మనము ఒకరినొకరము బలపరుచుకునే వారిగా ఉండాలి, ఒకరికొకరు సహాయం చేసుకునే వారిగా ఉండాలి, ఒకరికొకరు ప్రేమించుకునే వారిగా ఉండాలి. ఇవి సంఘంలో ప్రాముఖ్యమైనవి. వీటి తర్వాతే ఏదైనా సరే. వేరే వాళ్ళకి విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి, వేరే వాళ్ళకి విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయంటే పని అవదంట. ఎవరి విశ్వాసము వారిదే, ఎవరు విశ్వాస సంబంధమైన క్రియలు వారే చేయాలి.